గౌరవనీయమైన ప్రేక్షకులారా, ఒక్క క్షణం మీరు ఊహించండి. ఒక మనిషి తన జీవితమంతా ధనం కూడబెట్టడంలో గరిపాడు. బంగారం కూడబెట్టాడు, వెండి కూడబెట్టాడు, సంపదను కూడబెట్టాడు. పగలు రాత్రి కష్టపడ్డాడు, వ్యాపారం చేశాడు, వాణిజ్యం చేశాడు. తన దగ్గర ఎక్కువగా ధనం ఉండాలని మాత్రమే ప్రయత్నించాడు. కాని ప్రళయ దినం రోజున అదే సంపద అగ్నిగా మారి అతని శరీరాన్ని కాల్చుతూ అతనికి ఘోరమైన శిక్షగా మారుతుంది. ఇది ఊహ కథ కాదు. దీని గురించి అల్లాహ్ తఆలా ఖుర్ఆన్లో స్పష్టంగా హెచ్చరించారు. అల్లాహ్ తఆలా ఇలా అన్నారు: వల్లదీన యక్నిజూన الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم. అర్థం: బంగారం మరియు వెండి కూడబెట్టి వాటిని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయని వారికి బాధాకరమైన శిక్షను ప్రకటించండి. ఈ శిక్ష ఎవరికో తెలుసా? తమ సంపదలో నుండి జకాత్ ఇవ్వని వారికి. ప్రేక్షకులారా, ఇస్లాం ఒక సంపూర్ణమైన జీవన విధానం. ఇది కేవలం కొన్ని ఆరాధనల సమాహారం మాత్రమే కాదు, మనిషి జీవితంలోని ప్రతి అంశానికి మార్గదర్శకత్వమిస్తుంది. ఇస్లాం యొక్క 5 ముఖ్యమైన స్తంభాలున్నాయి: కలిమా, నమాజ్, జకాత్, రోజా అనగా ఉపవాసం, హజ్. వీటిలో జకాత్ ఒక ముఖ్యమైన స్తంభం. ఖురాన్లో ఇది అనేకసార్లు నమాజ్తో కలిసి ప్రస్తావించబడింది. అల్లాహ్ తఆలా ఇలా అంటున్నారు: వ అకీముస్సలాత వ ఆతుజ్జకాత. నమాజ్ను స్థాపించండి మరియు జకాత్ ఇవ్వండి. ఖురాన్లో దాదాపు 82 చోట్ల నమాజ్తో పాటు జకాత్ గురించి ప్రస్తావించబడింది. దీనివల్ల మనకు స్పష్టమవుతోంది, నమాజ్ ఎలా ఇస్లాం యొక్క ఒక ప్రధాన స్తంభమో, అలాగే జకాత్ కూడా ఇస్లాం యొక్క ఒక బలమైన స్తంభం. నిజానికి మన సంపద అంతా అల్లాహ్ తఆలా ఇచ్చిన వరం. ఆయనే మనకు ఈ ధనాన్నిచ్చాడు. అందుకే మనం దానిని ఎలా సంపాదించాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనే విషయాల్లో ఆయనకు పూర్తి అధికారముంది. జకాత్ ఒక గొప్ప ఆర్థిక ఆరాధన మరియు ఇస్లాం యొక్క ఒక ముఖ్యమైన కర్తవ్యం. మన హృదయాల్లో దయ మరియు పరస్పర సహానుభూతి పెరగడానికి, సమాజంలో సంపద సమానంగా పంచబడడానికి మరియు మనలోని లోభం, ధనాసక్తి వంటి చెడు స్వభావాలను తొలగించడానికి అల్లాహ్ తఆలా జకాతును విధిగా నిర్దేశించారు. ఖురాన్లో ఈ విషయాన్ని ఇలా చెప్పారు: ఖుద్ మిన్ అమ్వాలిహిం సదకతన్ తుతహ్హిరుహుం వ తుజక్కీహిం బిహా. అంటే, వారి సంపదలో నుండి దానం తీసుకోండి, అది వారిని శుద్ధి చేస్తుంది మరియు పవిత్రులను చేస్తుంది. ఈ ఆయత్ ద్వారా మనకు 2 ముఖ్యమైన విషయాలు తెలిసాయి. మొదటిది, సంపదను పవిత్రం చేయడం. మన సంపాదనలో కొన్నిసార్లు తప్పులు జరిగి ఉండవచ్చు, కొన్ని అనుమానాలు ఉండవచ్చు. జకాత్ ఆ సంపదను శుద్ధి చేస్తుంది మరియు దానిలో శ్రేయస్సు కలుగజేస్తుంది. రెండవది, మన హృదయాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయడం. ఎందుకంటే ధనంపై మనుషుల హృదయాల్లో సహజంగా గాఢమైన ప్రేమ ఉంటుంది. జకాత్ మనలోని లోభం మరియు దురాశలను తొలగించి దాతృత్వం మరియు ఉదారతను పెంచుతుంది. ప్రేక్షకులారా, సమాజం బలంగా ఉండడానికి ధనం చాలా ముఖ్యమైనది. కాని అదే ధనం కొద్దిమంది చేతుల్లోనే నిలిచిపోయి బలహీన వర్గాలు దూరంగా ఉంటే సామాజిక అసమతుల్యత మారుతుంది. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి. మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. ఆ రక్త ప్రసరణలో చిన్న మార్పు జరిగినా జీవితం ప్రమాదంలో పడుతుంది. అలాగే ధనం కొద్దిమంది చేతుల్లోనే చేరి సమాజంలోని మిగతావారికి చేరకపోతే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి అల్లాహ్ తఆలా జకాత్ మరియు సదక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమాజంలో జకాత్ సరిగ్గా ఇచ్చినప్పుడు అనేక సమస్యలు తొలగిపోతాయి. పేదరికం తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది, ద్వేషాలు తగ్గిపోతాయి. ధనవంతులు మరియు పేదల మధ్య ప్రేమ మరియు సోదరభావం పెరుగుతుంది. అందుకే ఇస్లాం జకాతును కేవలం ఒక ఆరాధనగా మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా చేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ మరియు సదక ఇచ్చేవారికి ఒక గొప్ప శుభవార్త చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మా నకస మాలున్ మిన్ సదకతిన్. సదక ఇవ్వడం వల్ల ధనం తగ్గదు. అంటే అల్లాహు మార్గంలో ఖర్చు చేసే వ్యక్తికి అల్లాహ్ తఆలా అతని ధనంలో మరింత ఆశీర్వాదమిస్తారు. కాని జకాత్ ఇవ్వని వారికి తీవ్ర హెచ్చరిక కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు:
అల్లాహు ఒక వ్యక్తికి ధనమిచ్చి అతను జకాత్ ఇవ్వకపోతే ప్రళయ దినం రోజున ఆ ధనం విషసర్పంగా మారి అతని మెడ చుట్టూ చుట్టుకుంటుంది. అది ఇలా అంటుంది: అన మాలుక, అన కంజుక. నేనే నీ ధనన్ను, నేనే నీ నిధిని. గౌరవనీయమైన ప్రేక్షకులారా, అల్లాహ్ తఆలా మనకు ధనమిచ్చి ఉంటే, వ్యాపారమిచ్చి ఉంటే, భూమి ఇచ్చి ఉంటే, లేదా వాణిజ్యమిచ్చి ఉంటే మనమెప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఆ ధనంలో పేదల హక్కు కూడా ఉంది. ఇది మన ఉపకారం కాదు, ఇది అల్లాహ్ తఆలా యొక్క ఆజ్ఞ. అందువల్ల మన సంపదను లెక్కపెట్టి ఆనందంతో జకాత్ ఇవ్వాలి. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసిన సంపద ఎప్పటికీ వృధా కాదు. అల్లాహ్ తఆలా దానిలో బరకత్, ఆశీర్వాదమిస్తారు. అల్లాహ్ తఆలా మనందరికీ సరైన విధంగా జకాత్ ఇవ్వడానికి తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్.